నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తూ నిరంతరం కావలి సేవకుడిగా సేవలు చేస్తూ అసెంబ్లీలో కావ్య కృష్ణారెడ్డి అను నేను అని ప్రమాణం చేసి ఏడాది పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పట్టణంలోని ముసునూరు దివ్యాంగుల కాలనీలో టీడీపీ నాయకుడు తిరువిధి ప్రసాద్ ఆధ్వర్యంలో దివ్యాంగులతో కలిసి కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరువిధి ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల్లో భారీ మెజార్టీ గెలిచి నాయకుడిగా కాకుండా సేవకుడిగా కావలిని కాపు కాస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఒక్కరే అన్నారు. గెలిచిన వెంటనే అన్ని గ్రామాలలో రోడ్లు, రైల్వే అండర్ బ్రిడ్జీలు, విద్యుత్ లైన్లతో పాటు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేయిస్తున్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఒక సంతకానికి ఇంత అభివృద్ధి చేస్తే ఇంకా ముందు కూడా ఎంత అభివృద్ధి జరుగుతుందో కావలి ప్రజలు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట్రావు, 16వ టీడీపీ నాయకులు శివ, బిట్రగుంట వెంకట్రావు, అలహర్, ఆవులమంద శ్రీనివాసులు, షమీం బాషా, పృథ్వీ, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దివ్యాంగులు పాల్గొన్నారు. జై కావ్య జై జై కావ్య 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 చూడు చూడు చూడండి అందరూ చూడు. ఉండండి ఉండండి అన్నా. ఓకే అన్నా నువ్వు మా ప్రీతమ నాయకులు కావలి అభివృద్ధి ప్రదాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా పంపిన దూతగా దివికి వచ్చినటువంటి నాయకుడే సేవకుడై విచ్చేసినటువంటి మన కావలి ప్రీతమ నాయకులు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు విధ్వంస పాలన నుండి అభివృద్ధి పాలన వైపు పరుగులు తీయిస్తూ ఆ దైవ సాక్షిగా దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అను నేను అని ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈరోజు మిత్రులందరితో కలిసి ఈ వికలాంగుల కాలనీలో ఆ యొక్క ఆనందోత్సవాలతోటి యొక్క కేక్ కటింగ్ ని వాళ్ళందరి మధ్య చేసుకోవాలని అని ఇక్కడికి విచ్చేసాము. ముందుగా కావలిలో చరిత్ర తిరగరాసిన విధంగా ఎనలే ఎప్పుడూ లేని విధంగా మెజార్టీని తీసుకొని రావటం, ప్రజలందరికీ కూడా ఈ విధ్వంస పాలన నుండి నేను మిమ్మల్ని రక్షిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను, ఈ కావలి అభివృద్ధిని అంటే ఏమిటో నేను మీకు చూపిస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పిన ప్రకారము ఒక్క సంవత్సరంలోనే కని విని ఎరుగని విధంగా ఈ కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో రాష్ట్రంలో ఎనలేని మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క ఆశీస్సులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఒక్క ప్రమాణం, ఒక్క సంతకం కావలి చరిత్రను తిరగరాసి, కావలి ప్రజల తల రాతను తిరగరాసి, ఒక తుమ్మలపెంట రోడ్డు వచ్చిన ఒక మన మధురపాడు నుంచి ముసునూరు దాకా 6 lanes రోడ్డు పరుగులు తీస్తున్నా, ఎన్నో 40 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతుంటే అన్నపగుంత ప్రక్షాళన జరుగుతున్నా, ఇందిరమ్మ కాలనీకి ఎప్పుడు వాళ్ళు ఎటు నుంచి ఎటు పోవాలో తెలియని భయభ్రాంతుల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు కోట్లాది రూపాయలతోటి లింక్ రోడ్డు, మెయిన్ రోడ్లు కానీ వాటికి అనుసంధానంగా లింక్ రోడ్లు వస్తున్నా, అనేకమైనటువంటి రైల్వే ట్రాకుల దగ్గర ఇబ్బంది పడుతూ అండర్ పాసులు కావలికి వస్తున్నా, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావలికి వస్తున్నా, ప్రతి ఒక్క ప్రజలు కూడా మేము తల దించుకునే నాయకుడిని ఎన్నుకోలేదు, 100 అడుగుల ఎత్తులో తల ఎత్తుకునే విధంగా సెల్యూట్ ఎమ్మెల్యే సార్ అనే విధంగా నాయకుడిని ఎన్నుకున్నాం. ఇన్ని జరిగినాయి అంటే ఒక్క సంతకం, ఒక్క ప్రమాణం. అదే నాయకుడు ఇంకా ఎన్నో ప్రమాణాలు చేసి ఎన్నో సంతకాలు చేస్తే ఈ కావలి రాష్ట్రంలోనే మొట్టమొదటి అభివృద్ధి బ్రహ్మంగా చెప్పినట్టుగా కనక పట్టణం అయ్యేదానికి ఎటువంటి విధంగా కూడా మనకు అనుమానం ఉండదు. అన్ని కార్యక్రమాలు ప్రీతమ్మ శాసనసభ్యులు మనందరినీ కూడా ఏ ఊరికి పోయినా
అయ్యా మాది కావాలంటే అయ్యా కావ్య కృష్ణారెడ్డి అయ్యా ఆ పాత ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా రోడ్డు ఆయనే వేసాడంట, లేకపోతే పలానా ఐకాన్ మీ దగ్గర అబ్బా అంత ఎత్తున జెండా అట్లా ఆయనకి ఎలా వచ్చిందా ఆలోచన అని మనల్ని పక్క ఊళ్ళో పోయి పక్క మనం ఏదన్నా వ్యాపార పరంగానో లేకపోతే బంధుత్వాల పరంగా అన్నప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతున్నారంటే అబ్బా మీ కావాలి ఎమ్మెల్యే సూపర్ అయ్యా, మీ కావాలి ఎమ్మెల్యే అబ్బా బ్రహ్మాండంగా చేస్తున్నారయ్యా అని అడుగుతా ఉంటే మనకి అసలు ఆనందం ఎంత గొప్ప అంటే మనం ఏదో కోట్లాది రూపాయలు సంపాదించినట్టుగాను మనం ఏదో ఒలింపిక్స్ లో మనం గోల్డ్ మెడల్ సాధించడం ఉంటుంది. రాత్రి కూడా మేము కందుకూరికి